శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం అరుణాచల శివ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివశక్తి ఆస్ట్రో. సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఇది చెన్నై. సో ఇప్పుడు నేను వెళ్తున్న ప్లేస్ వరల్డ్లోని ది బెస్ట్ ప్లేస్ అరుణాచలం. నాకు ఎక్కడికి వెళ్ళిన పాజిటివిటీ ఎనర్జీ అంతా ఆ అరుణాచలం ఉంటుంది. అక్కడున్న కొండంతా శివయ్యే. సో ఫైనలీ ఆఫ్టర్ మెనీ మంత్స్ మా ఫ్యామిలీతో, మా నాన్నగారు, అమ్మగారు అండ్ మా చెల్లి, వాళ్ళ పిల్లలు, మా మేనడ్తో హ్యాపీగా వెళ్తున్నాను. ఈ ఇయర్ నా బర్త్డే 31st ఫైనల్ మనం వస్తున్నాం. అండ్ ఫర్గట్ టెల్ మై నేమ్. నా పేరు శ్రీ లక్ష్మీ నరేష్. ఐఎమ్ ఎన్ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ వాస్తు కన్సల్టెంట్. సో ఇప్పుడు చూసా అంత స్పీడ్కి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ ఇనిషియల్గా బస్ ఎక్కి కోయంబేడులో దిగిన తర్వాత మనం అరుణాచల్కి వెళ్తుంటే 3 hours పట్టింది. ఓం అరుణాచల శివ. ఇందాకంత స్పీడ్గా పెట్టింది ఒక మొబైల్లో ఆప్షన్ పెట్టిన తర్వాత నా షూటింగ్ అంతా మొబైల్లో చేస్తుంటాను, దాంతో ఎడిటింగ్ చేస్తుంటాను. సో June 5th మనం వెళ్తే ఇప్పుడు మనకి అప్లోడ్ చేస్తున్నాను. మీరందరూ ఈ మూవీ ఈ వీడియో మొత్తం చూస్తే ఇలాగే మూవీ ఓన్లీ. లైఫ్ అంతా డైరెక్షన్ బై లార్డ్ శివయ్య. సో ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. అక్కడ కనిపిస్తుంది చూసారా, నా శివయ్య, నా తండ్రి, ఆ కొండంతా శివయ్య. ఫైనలీ చాలా దగ్గరలో ఉన్నాం. ఓం అరుణాచల శివ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శక్తి. అలాగే నా యాప్ ఉంది, స్వామి అయ్యప్పన్ శివశక్తి ఆస్ట్రో అని. యాజ్ ఐ టోల్ యూ, ఐ హ్యావ్ డెవలప్డ్ యాప్. చాలామంది చెప్పి ఒక కంపెనీతో మనం డెవలప్ చేస్తున్నాం. ఇట్స్ లైక్ 2 years నుంచి మనం కష్టపడుతున్నాం. ఇంకొద్ది డబ్బులు కట్టిందంటే ఈ ఇయర్ దివాళీకి లాంచ్ అవుతుంది ఆ శివయ్య అనుగ్రహంతో. సో మార్కెట్లో వస్తుంది www.sazaastro.com స్వామి అయ్యప్ప శివశక్తి ఆస్ట్రో అంటే షార్ట్కట్లో సాజా ఆస్ట్రో డౌన్లోడ్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అంత శివయ్య. ఓం అరుణాచల శివ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం అరుణాచల శివ. ఇప్పుడు మనం దీపం వెలిగించి ఆ స్వామి విభూతి పెట్టుకున్న తర్వాత మనం గిరివలం స్టార్ట్ చేస్తాం. 14 kilometers ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో పక్కనే ఫస్ట్ ఇక్కడ అమ్మవారి గుడి దండం పెట్టుకోవాలి, ఉన్నీమ టెంపుల్. సో ఫస్ట్గా మనకి ఇంద్రలింగం వస్తుంది. దానికంటే ముందు అర్ధగిరి నాథర్ ఇప్పుడు కనిపిస్తుంది సార్. అర్ధగిరి నాథర్ వెళ్ళిన తర్వాతే మనం ఇంద్రలింగం దగ్గరికి వెళ్ళాలి. సో మొదటగా వచ్చేది ఇంద్రలింగం. ఇక్కడ మనకు కొంచెం స్వామీజీలు కలిశారు, వాళ్ళతో మనం ఫోటో తీసుకొని లోపల స్వామి దర్శనం చేసుకుని 14 kilometers యాత్ర మొదలుపెట్టాం. ఇక్కడ కనిపిస్తుంది చూసా, ఈ ముగ్గురు అక్కడ సాధువులు, ఋషులందరూ ఉన్నది. ఓం అరుణాచల శివ. విష్ణు రూపాయ నమ శివాయ. ఓం అరుణాచల శివ. ఎద్దు అరుణాచల శివన ఈశ్వర అరుమాయనదీశ్వర అన్నామల జ్యోతి ఆది పరమేశ్వర. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. సో ఇప్పుడు మనం ఇంద్రలింగం దాటాక ఇక్కడ చూసారు శివయ్య, అక్కడ నుండి చూసి భాగ్యం కలిగింది అమ్మవారు. అది ఇక్కడ మనకు కనిపిస్తుంది అగ్నిదీర్ఘం. అగ్నిలింగం దగ్గర ఇక్కడ వినాయకుడి దండం పెట్టుకొని సో ఇప్పుడు మనం మొదలు పెడుతున్నాం. అగ్నిలింగం వెరీ పవర్ఫుల్. ఇంద్రలింగాల్లో రెండో లింగం అగ్నిలింగం. ఇక్కడ మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో దీని తర్వాత వచ్చే టెంపులే మనకి రమణ శాస్త్రం ముందు. ఇక్కడ మనం దండం పెట్టుకొని దక్షిణామూర్తి దండం పెట్టుకొని మన ప్రయాణం మొదలు పెట్టాలి. ఓం అరుణాచల శివాయ. నా పక్కన ఉండి స్పీడ్ మిత్తు పట్టేస్తారు. మిత్తు చెయ్యి పట్టుకెళ్ళిపోతారు. వద్దు వీడియో తీయని యూట్యూబ్లో పెడతాడు. వద్దు పెడతాను.
అరుణాచల ఈశ్వర అరుణాచల ఈశ్వర అన్నామల జ్యోతి ఆది పరమేశ్వర. సో ఇప్పటి వరకు మనం 3 లింగాలు దాటాం. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం. సో ఈ జంక్షన్ కనిపిస్తుంది కదా, ఇటు నుంచి ఇంకో 9 కిలోమీటర్స్. సో మనం 5 వచ్చాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఈశ్వర. సో ఇక్కడ వాలంపూర్ వినాయక టెంపుల్ ఉంటుంది. ఇక్కడ దండం పెట్టుకొని మొదలు పెట్టాలి. జై శ్రీరామ్. ఆంజనేయం ప్రసన్నాంజనేయం. జై హనుమాన్, జై హనుమాన్. నాన్న జాగ్రత్త పేక పట్టుకో మా ఇది. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం అరుణాచల శివ. సో ఇప్పటివరకు 6 కిలోమీటర్లు గిరి ప్రదర్శన చేసాం. అరుణాచల శివ 9 ఉన్నాయి, 8 ఉన్నాయి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. నెక్స్ట్ వచ్చేది నిరుతి లింగం. ఓం అరుణాచల. నిరుతి లింగం వెళ్ళే ముందు ఇక్కడ ప్రతి అణువణువు ఒక వైబ్రేషన్ చూస్తే ఒక రకమైన ఎనర్జీ మనకు వెళ్తుంది. దారిలో అక్కడ నంది దగ్గర మనం దర్శనం చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా నిరుతి లింగం. అక్కడ పౌర్ణమి టైంలో కాబట్టి ఆ చంద్రుడు కనిపిస్తుంది. దిస్ ఈజ్ నిరుతి లింగం. ఓం అరుణాచల శివాయ. ఓం అరుణాచల శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం నమ శివాయ. ఓం అరుణాచల శివ. ఇప్పుడు మనం నిరుతి లింగం 4 లింగం. మొదటిగా ఇంద్రలింగం, దాని తర్వాత అగ్నిలింగం, దాని తర్వాత యమలింగం, 4వది నిరుతి లింగం. ఇక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో 8 లింగాల్లో 4వది మనం దర్శనం చేసుకోబోతున్నాం. ఓం అరుణాచల శివ. ముందుగా అక్కడ దీపం వెలిగించేసి ఆ శివ అనుకున్నాం. ఓం అరుణాచల శివ. సో అది ఓం అరుణాచల శివ. ఓం అరుణాచల శివ. ఇప్పుడు మనకు కనిపిస్తుంది నిరుతి లింగం. ఓం నమ శివాయ. ఓం శక్తి. సో దాని తర్వాత వెళ్ళేది లింగం పేరు మీకు కనిపిస్తుంది చూసారా, కొద్ది జూమ్ చేసి చూస్తుంటే సూర్యలింగం. సూర్య భగవాన్ని ప్రదక్షించిన లింగం ఇది. సో ఇక్కడ దగ్గర నుంచి ఆది అన్నమయ్య టెంపుల్కి వెళ్తుంటాం. దాంతోపాటు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిది పెద్ద పాదాలు ఉంటుంది. ఆ ప్లేస్ మనం దర్శనం చేసుకుంటే ఒక రకమైన వరుణలింగం వెళ్ళే ముందు ఇది తీసిన తర్వాత వరుణలింగంకి వెళ్ళాలి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం అరుణాచల శివ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్ర. ఉన్నది 5వ లింగం శ్రీ వరుణలింగం. ఓం నమ శివాయ. ఓం అరుణాచల శివాయ. ఇక్కడ వరుణలింగం దాటాక కనిపించేదే అర్ధనారీశ్వర లింగం. చూసారు కదా, ఇక్కడ ఆ శివయ్య వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆది అన్నమయ్య వెళ్తున్నాం. అరుణాచల ఈశ్వర. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. సో ఆది అన్నమలై. సో మెయిన్ టెంపుల్ ఏంటంటే ఎగ్జాక్ట్గా 7.5 కిలోమీటర్స్ ఆది అన్నమలై. ఇక్కడి నుంచి సత్యయుగం నుంచి ఋషులు చాలామంది స్వరంగ మార్గం ఉంటుంది, వెళ్తుంటారు. అలాంటి ప్లేస్లో ఒక రకమైన వైబ్రేషన్. ఇక్కడ శ్రీ కాశీ స్వర్ణ కాలభైరవ టెంపుల్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మహాకాళీ చారిబెట్ రెస్టారెంట్ ఇక్కడ ఒక గుడి పెట్టారు కాలభైరవ స్వామి. శ్రీ విష్ణు రూపాయ. అది రూట్ అలా వెళ్ళి బయటికి వెళ్ళాం. ఇక్కడ కనిపిస్తుంది మెయిన్ గ్రూప్, అది ఆది అన్నమలై. అరుణాచల శివాయ. ఓం అరుణాచల శివాయ. ఒక రోజులో మార్నింగ్ మనం మొదలెడితే అర్ధగిరినాథ్, ఆది అన్నమలై, మెయిన్ టెంపుల్, ఈ 3 మనం చేసుకుంటే లైఫ్ అంతా అనుకున్న కోరికలు అనేది నెరవేర్చే ప్లేస్. సో ఇది ఆది అన్నమలై. సో నైట్ టైం కాబట్టి గుడి మూసారు, కానీ బయట నుంచి ఆ శివయ్య దర్శనం అక్కడ దండ పెట్టుకోండి. ఈజ్ ద టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇటు రకమైన వైబ్రేషన్. ఓం
అరుణాచల శివ. దీంతో పాటు మా మేనల్తో ఇక్కడే ఫోటో తీసుకున్నాను, కనిపిస్తుంది కదా, ఆడ నిద్ర మధ్యలో కూడా మనతో వచ్చాడు. ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ అరుణాచల శివాయ. సో ఇప్పుడు మెయిన్ అరుణాచలం టెంపుల్ నుంచి 7.5 కిలోమీటర్స్ వస్తే ఆది అన్నమలై టెంపుల్. సో అక్కడ ఉన్నాం. ఇప్పుడు నైట్ టైం కాబట్టి ఇక్కడ మూసే ఉంది ఇప్పుడు. సో షో ఎంట్రన్స్ ఆది అన్నమలై. సో అర్ధగదినాథర్, ఆది అన్నమలై, మెయిన్ టెంపుల్, ఇవన్నీ 3 దర్శనం చేసుకోవాలి. ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఆది అన్నమలై టెంపుల్. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఇప్పటి వరకు మనం 7 లింగాలు దాటాం. సో మొదటిగా ఇంద్రలింగం, మళ్ళీ రిపీట్ చేసి చెప్తాను. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, సూర్యలింగం, వరుణలింగం, వాయులింగం. సో మనకి కనిపిస్తుంది కదా, మనకు వస్తుంది చంద్రలింగం. నెక్స్ట్ ఈ లింగం లిత్తు చంద్రలింగం. మీకు చూపిస్తాను నేను చంద్రలింగం. ఐలో తిరువనమలై కొద్ది దాటాక ఇది, దీని దాటాక కొద్ది ముందులో రైట్ సైడ్ మెయిన్ మోక్ష మార్గం ఉంటుంది. సో అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ వచ్చినట్టు. దాని తర్వాత కుబేరలింగం, దాని తర్వాత లాస్ట్గా ఈశాన్యలింగం గుడి దగ్గర. ఓం అరుణాచల శివ. చెప్పమ్మా. ఓం అరుణాచల శివ. ఓం అరుణాచల శివ. ఇందా మన సూర్యలింగం చూసిన తర్వాత ఆది అన్నమలై టెంపుల్ మీద కొంచెం దూరం వెళ్తే చంద్రలింగం, చంద్రుడు భగవాన్ ప్రతిష్ఠించిన లింగం ఇది, కనిపిస్తుంది కదా, చంద్రలింగం. ఓం అరుణాచల శివ. దీని తర్వాత వచ్చేది కుబేరలింగం. కుబేరలింగం దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మనకి రాత్రి చాలా టైం అయింది కాబట్టి ఇక్కడ గిరిపని చేస్తూనే ఉన్నాం. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది కుబేరలింగం. ఓం అరుణాచల శివ. సో ఇది 7వ లింగం. ఓం శ్రీ మాత్రే నమ. కుబేరలింగం. జయ సిద్ధి వినాయక. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఇప్పుడే కుబేరలింగం దర్శనం అయింది. నెక్స్ట్ జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ తర్వాత రైట్ సైడ్ ఉన్నది మోక్ష మార్గం. మోక్ష మార్గం అయితే ఇంకా ఆల్మోస్ట్ వచ్చినట్టే. సో మెయిన్ మనకు చెప్పిన 10 లింగాలు వెళ్ళాలి. 9 దాటాక మోక్ష మార్గం ఉంటుంది. సో అరుణాచలం యాత్ర సంపూర్ణ కావాలంటే ఫస్ట్ మొదటిగా అర్ధగిరినాథర్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత సెకండ్ ఇంద్రలింగం, తర్వాత అగ్నిలింగం, తర్వాత యమలింగం, తర్వాత వరుణలింగం, తర్వాత సూర్యలింగం, తర్వాత నిరుతిలింగం, తర్వాత వాయులింగం, తర్వాత చంద్రలింగం, తర్వాత కుబేరలింగం. ఈ బీచ్ వరుణలింగం తర్వాత ఆది అన్నమలై ఉంటుంది. వెళ్ళిన తర్వాత కుబేరలింగం దాటితే మోక్ష మార్గం ఉంటుంది. అది కంప్లీట్ చేసిన తర్వాత 10వ లింగం ఈశాన్యలింగం. దాని తర్వాత స్వామి దర్శనం చేసుకుంటే కంప్లీట్ యాత్ర అవుతుంది. ఇది 8 hours పడుతుంది. ఓం అరుణాచల శివ. సో యాత్రని 2 గంటలు స్టార్ట్ చేస్తే ఇప్పుడు 3 అవుతుంది. ఒక అరగంటలో అయిపోతుంది. ఓం నమ శివ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. సో ఫైనల్గా ఈశాన్యలింగంకి వెళ్తున్నాం. నేను లెత్తు రాత్రి నుంచి మొదలెట్టి ఇప్పుడు అయ్యింది 3:30కి. ఓం అరుణాచల శివ అను. ఓం అరుణాచల శివ. కనిపిస్తుంది ఆ కొండంతా శివయ్యే. సో ఇప్పుడు మనం ఈశాన్యలింగంకి వెళ్తున్నాం. మా పక్కన లిత్తు ఉన్నాడు. రాత్రి 3 అవుతున్నా నాతో పాటు వచ్చాడు. ఓం అరుణాచల ఆయన స్వామి దేవి వల్ల ఇంతవరకు మనం యాత్ర చేసాం. కనిపిస్తుంది కొద్ది ముందుకెళ్తే వచ్చేది ఈశాన్యలింగం. అరుణాచల శివ అరుణాచల. లిత్తు చెప్పమ్మా. అరుణాచల శివ అను. చల శివ అరుణాచల శివ అరుణాచల శివ చల. సో 8వ లింగం ఈశాన్యలింగం. ఓం అరుణాచల శివ. ఓం అరుణాచల. మీ అందరికీ అరుణాచల శివయ్య ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఓం అరుణాచల శివ. మై ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఓం అరుణాచల శివ. అరుణాచల ఈశ్వర అరుణాచలధీశ్వర అన్నామలయుక్తి ఆది అన్నమేశ్వర. ఇది ఈశాన్యలింగం. సో 8వ లింగం ఈశాన్యలింగం. సో ఫైనల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత రాత్రి 4 అవుతుంది. కొంచెం ముందుకంటే స్వామి దగ్గరికి పోతాం. సో 8వ లింగం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల శివ వల్ల 14 అడుగులు కంప్లీట్ చేశాను. ఓం అరుణాచల శివ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం అరుణాచల శివ. సో రాత్రంతా మనం ఇళ్ళలింగల తర్వాత తెల్లవారి స్నానం చేసి ఆ స్వామి దర్శనం కోసం మెయిన్ ఇది నిన్న సాయంత్రం మొదలు పెడుతుంటే మొత్తం అయ్యి ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ మళ్ళీ దీపం వెలిగించి స్వామి దర్శనం కోసం వచ్చాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓం శ్రీ మాత్రే నమ. ఓం అరుణాచల శివ. అరుణాచల ఈశ్వర. ఓం నమ శివాయ.